కలియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమలలో వెలిసిన శ్రీవేంకటగిరినాథుని దినచర్య కౌసల్యా సుప్రజారామ అనే సుప్రభాత స్తవంతోనే ప్రారంభమవుతుంది. కానీ ధనుర్మాస నెల రోజులు మాత్రం తిరుమల వెంకన్న ఈ సుప్రభాతం వినడు. తిరుప్పావై పాసురాలు వింటాడు. గోదమ్మ రోజూ పాడే గీతగోవిందాన్ని వింటూ పరవశిస్తాడు. ఇది ధనుర్మాస గోవింద సుప్రభాతం. గోదాదేవి తనను తాను గోపికగా భావించుకుని ధనుర్మాసంలో మార్గళి వ్రతాన్ని మధుర భక్తితో ఆచరించి రోజుకొక్క పాసురంతో స్వామిని కొలిచి శ్రీరంగనాథుని పరిణయమాడి ఆండాళ్గా ప్రసిద్ధి పొందింది. ఆండాళ్ అంటే భక్తితో భగవంతుణ్ణి వశం చేసుకున్న స్త్రీ అని అర్థం. ఏకైక స్త్రీ ఆళ్వార్గా ప్రసిద్ధి పొందిన ఆండాళ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సందర్శించి 1000 వెలుగులతో ప్రకాశిస్తున్న శంఖ చక్రాలను ధరించినట్టి తిరువేంకటపతికి నేను పూర్తిగా అంకితమైనానని నాచ్చియార్ తిరుమలిలో విన్నవించుకుంది. భగవంతుడిని భర్తగా భావించిన ఆండాళ్ మధుర భక్తిని దృష్టిలో ఉంచుకుని భగవద్ రామానుజుల వారు తిరుమల తిరుపతి ఆలయాల్లో ప్రతి ధనుర్మాసంలోనూ తిరుప్పావై పఠనాన్ని అనుష్ఠింపజేశారు. తిరుప్పావై సర్వవేదసారమని నమ్మి ప్రచారం చేసిన శ్రీరామానుజులు తిరుప్పావై జీయర్గా ప్రసిద్ధి పొందారు. ధనుర్మాసంలో తిరుప్పావై పఠనంతో పాటు తిరుమలలో శ్రీగోదా నీరాట్టోత్సవాన్ని, కనుమ పండుగ రోజున గోదా కళ్యాణోత్సవ నిర్వహణను ఏర్పాటు చేసినది కూడా శ్రీరామానుజుల వారే. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి అందరితోనూ షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి.